పాంచాలిని అవమానించిన వారు ఎవరైనా సరే వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అర్జున, రాజసభలో శస్త్రాన్ని సంధించిన అపరాధానికి నేను నీకు మరణదండన విధిస్తున్నాను. అర్జున, మీరు మరణదండన విధించలేరు మహారాజా. మీ పుత్రవధువు, మీ కులవధువు, మీ వంశానికి లక్ష్మిని అవమానించే వారికి మీరు మరణదండన విధించలేరు మహారాజా. ఈ కారణంగా తన భార్య గౌరవాన్ని రక్షించే వారికి మీరు మరణదండన విధించలేరు మహారాజా. మీరు కేవలం వారిని యుద్ధానికి పిలుపునియవచ్చు. అయితే నేను యుద్ధానికి ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. ద్రౌపది గౌరవ రక్షణ కోసం పంచ ప్రమాదాల బట్టి పంచ పాండవులున్నారు. దుర్యోధన, భస్మం కాగలవో? భస్మం. ఆగండి. పవిత్రమైన ఈ హస్తినాపురి రాజసభను ఎంతకాలం నీ పుత్రులు అపవిత్రం చేస్తుంటారు మహారాజా? నా పుత్రులా? నేను ఈ రాజసభలో మరి ఒక క్షణం కూడా ఉండలేను. మహారాజా, ఒక భవనం నేలకొల్లిపోతుందేమోనన్న భయం ఉన్నప్పుడు బుద్ధిమంతులైన వారు దాని మధ్య గోడను నిర్మించి భవనాన్ని రక్షిస్తారు. నాకు భయంగా ఉంది మహారాజా. కురు వంశ సంరక్షణ కోసం రాజ్యాన్ని విభజించవలసిన సమయం వచ్చేసి